హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవిని చంపడానికి ఎన్ని ప్లాన్లు వేసినా ఫ్లాప్ అవ్వడంతో సమీర, అనన్య, కాంచన అల్టిమేటంగా ఒక డెసిషన్కి వస్తారు. తను స్పృహలో లేదు కాబట్టి కత్తితో పొడిచి చంపేస్తేనే మనం బ్రతకగలుగుతాం, ఈ ఆనంద భైరవి చనిపోతుంది అని ముగ్గురు క్రూయల్గా ప్లాన్ వేసుకొని సమీర, అనన్య అండ్ కాంచన ముగ్గురు ఆనంద భైరవి దగ్గరికి వస్తారు. వచ్చి ఇంకా సమీర ఏమో ఒక పిల్లోని తీసుకొని ఆనంద భైరవి పై పెడుతుంది. కాంచన ఏమో ఆనంద భైరవి కాలు గట్టిగా పట్టుకుంటుంది. ఇంకొక పెద్ద కత్తి తీసుకొచ్చి అనన్య కరెక్ట్గా ఆనంద భైరవిని చంపాలనుకునే టైంకి ఒక చెయ్యి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఆనంద భైరవిదే. ఆనంద భైరవిలోకి అమ్మవారి వాహనమైన పులి వస్తుంది. పులి ఆనంద భైరవిని ఆవాహిస్తుంది. ఇంక వెంటనే అమ్మవారిలా మారిన ఆనంద భైరవి అనన్య చెయ్యి గట్టిగా పట్టుకొని మెలి తిప్పి ఒక్కటి కొడుతుంది. ఒక్కసారిగా ఆనంద భైరవి దెబ్బకి అవతల వెళ్ళి పడుతుంది అనన్య. ఇంకా కాంచనాని కాళ్ళతో తన్ని సమీర చెంప పగల కొట్టి ముగ్గురికి బాగా కొడుతుందన్నమాట ఆనంద భైరవి, అలియాస్ ఆనంద భైరవిలో ఉన్న అమ్మవారి స్వరూపం. ఇంకా అలా అమ్మవారు త్రిశూలం పట్టుకొని ఎలా నించుంటారో ఆనంద భైరవి అలా నించొని ముగ్గురికి బాగా కోటింగ్ ఇచ్చేసరికి ఇంక ఇదేంటి లోపల నుండి అరుపులు వినపడుతున్నాయని రోహిత్, లీలావతి వాళ్ళు లోపలికి వస్తారు. లోపలికి వచ్చి చూసేసరికి ఆనంద భైరవిని చంపబోతున్న అనన్య కత్తి పక్కన పడేసి నన్ను కాపాడండి అత్తయ్య గారు, నన్ను చంపేస్తున్నారు అని చెప్పి దొంగ నాటకాలు స్టార్ట్ చేస్తుంది. సో లీలావతి ఆనంద ఆనంద అని చెప్పి ఇంకలా ఆనంద భైరవి దగ్గరికి వస్తారు. ఆనంద భైరవిలో అప్పుడు కాన్షియస్నెస్ వస్తుంది. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతారు ఆనంద భైరవి. డాక్టర్ డాక్టర్ మా మా ఆనందకి ఎలా ఉందో చూడండి అని టెన్షన్ పడుతూ ఉంటుంది లీలావతి. కళ్ళు తిరిగి పడిపోయిన ఆనంద భైరవిని యథాస్థానంలో పడుకోబెట్టి ట్రీట్మెంట్ చెక్ చేస్తూ ఉంటారు డాక్టర్. ఇది ఇలా ఉండగా శరణ్య అండ్ దర్శన్ సక్సెస్ఫుల్గా వాహన పూజని కంప్లీట్ చేయడంతో వాళ్ళకి ప్రసాదాన్ని కుంకుమని ఇస్తారనమాట. పంతులు గారు ఇచ్చి చూడండమ్మా, మీరు ఈ కుంకుమని తీసుకొని వెళ్ళి మీ అత్తయ్య గారి నుదుటిన పెట్టండి, అప్పుడు ఆవిడ ఖచ్చితంగా లేచి వస్తారు అని చెప్పి ఇంక చెప్పడంతో అలా హ్యాపీగా కుంకుమని తీసుకువెళ్తారు దర్శన్ అండ్ శరణ్య. అప్పుడే ఆనంద భైరవి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. కళ్ళు తెరిచి చూడగానే ఇంకా ఎదురుగా శరణ్య కనబడుతుంది. అత్తయ్య గారు మీకేమీ కాదు, మీరు మీరు కంగారు పడకండి అని పాపం దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ఆనంద భైరవికి పెడుతుంది. ఆనంద భైరవి చుట్టూ అందరినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకేమైంది అని అడుగుతారు. ఏం లేదు ఆనంద, నువ్వు శరణ్య ప్రాణాలు కాపాడిపోయి నువ్వు ప్రమాదంలో పడ్డావు. ఈ విషయంలో నిన్ను మెచ్చుకోక తప్పటం లేదు. కోడలి జీవితం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావా అని అడుగుతారు. అక్క, నా కోడలు బంగారం అక్క, నా కోడలు లాంటి కోడలు ఎవ్వరికీ ఉండదు. నా నా కూతురు కోసం తన జీవితాన్నే త్యాగం చెయ్యాలి అని అనుకుంది. అలాంటి తన్ని నేనెందుకు ఎందుకు వదులుకుంటాను? తన కోసం నా ప్రాణాలైనా ఇస్తానక్క అని అనేసరికి ఆనంద ఏంటా మాట్లాడంటారు లీలావతి. అత్తయ్య గారు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని పాపం అలా శరణ్య అయితే వాళ్ళ అత్తయ్య వైపు ప్రేమగా చూస్తుంది. అనన్య మాత్రం చాలా ఇరిటేటింగ్గా నేను ఏమనుకున్నాను, ఇక్కడ ఏం జరిగింది, ఏదో ఒకలా కాపాడేసుకుంది శరణ్య. ఈ ఆనంద భైరవిలోకి అమ్మవారు వచ్చి మమ్మల్ని బాగా కొట్టింది అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అనన్య. ఆనంద భైరవిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు. ఇంకా అలా ఆనంద భైరవి అయితే ఎంతో హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అందరూ ఆనంద భైరవితో మీరు రెస్ట్ తీసుకోండి అని హ్యాపీగా ఆనంద భైరవికి రెస్ట్ తీసుకోమని చెప్తారు. రెస్ట్ తీసుకుంటున్న ఆనంద భైరవి ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది. సమీర బ్రతికే ఉందని ప్రకాష్ ద్వారా తెలిసింది, కానీ ఆ సమీర ఎక్కడుంది ఎక్కడుంది అదే అదే తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఆనంద భైరవి. ముందు సమీర ఎక్కడుందో కనుక్కోవాలి, ఎందుకంటే తన అన్న కోసం తను ఎంత దూరమైనా వెళ్తుంది. మళ్ళీ శరణ్య జీవితాన్ని నాశనం చేయడానికి మా ఇంట్లో అడుగు పెట్టినా పెడుతుంది. కాబట్టి అలాంటి
అలాంటి సమీరాని దర్శన్ జీవితంలో నుండి, శరణ్య జీవితంలో నుండి శాశ్వతంగా తొలగిపోయేలా చేయాలి అని ఆనంద భైరవి గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దర్శన్ శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వస్తారు. ఆనంద భైరవి, నాన్న దర్శన్, ఇవాళ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకే మీ ఇద్దరిని రమ్మని పిలిచాను. మీరిద్దరూ ఖచ్చితంగా ఆఫీస్కి అటెండ్ అవ్వాల్సిందే అని అంటారు. అయ్యో అత్తయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అత్తయ్య గారు అని అంటుంది పాపం శరణ్య. శరణ్య, నన్ను చూసుకోవడానికి అందరూ ఉన్నారు కదమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ ప్రెజెంటేషన్ని కరెక్ట్గా ఇస్తేనే మన సమాజంలో మన గెలుపు కనబడుతుంది. ఇది చాలా పెద్ద కాంట్రాక్ట్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అని ఇంకా అలా దర్శన్ అండ్ శరణ్య ఇద్దరిని పాపం పంపిస్తారనమాట ఆనంద భైరవి. అదే టైంలో అనన్య అటుగా వస్తుంటే, ఏయ్ పిల్ల పిచ్చుక అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, నిన్న ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట అనన్య. ఏంటి కోట్ అనేసరికి అర్థమైంది కదా, చూడు, నువ్వు నన్ను చంపాలని, మీ అమ్మ నన్ను చంపాలని ఎంత ప్రయత్నించినా అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ మంచి వాళ్ళ వైపే నిలబడతారు. నీలా ఒకరి సొమ్ముకి ఆశపడి ఒకరి మోచేతి నీళ్లు తాగి వాళ్ళనే తన్నాలి అనుకునే టైప్ కాదు నువ్వు. ఎలాంటి దానివో ఇక్కడే అర్థమవుతుంది. నువ్వు కష్టపడి ఏ జాబు చేయవు. శరణ్యలా బ్రెయిన్తో ఆలోచించి మన కంపెనీకి సంబంధించిన ఒక్క డెసిషన్ కూడా తీసుకోలేవు. కానీ నీకు కంపెనీ కావాలి, ఇల్లు కావాలి, ఆస్తి కావాలి, ఆస్తికి మహారాణి అవ్వాలి. ఛీ, నీదొక బ్రతుకా? నీది ఒక క్యారెక్టరా? చూడు, ఏదో మీరిద్దరూ ఆడవాళ్ళు కాబట్టి, ఈ మధ్య సమాజంలో ఆడవాళ్ళపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి బయటికి వెళితే అడుక్కు తింటారని పని వాళ్ళగా అయినా ఈ ఇంట్లో నా కళ్ళ ముందు మిమ్మల్ని ఉండనిస్తున్నాను. అంతే తప్ప నిన్నేమీ చేయలేక కాదు, నిన్ను ఇంట్లో ఉండి గెంటేయలేక కాదు. నిన్ను గెంటేయాలంటే నాకు ఒకే ఒక్క నిమిషం చాలు. నా ఎడమ చేతి గోరుతో కూడా మిమ్మల్ని గెంటేయచ్చు. కానీ నీ గురించి ఆలోచించే ఉండనిచ్చా. ఇప్పటికైనా నీ ప్రయత్నాలు మానుకొని ఒక మూలన పడుండు. కనీసం నీకు ఉండడానికి నీడైనా దొరుకుతుంది. శరణ్యని చూసి కనీసం తన ఎడమ కాలి గోరునైనా కంపేర్ చేసుకో. శరణ్య కాలి గోటికి కూడా నువ్వు ఎప్పటికీ సరిపోవు. కనీసం శరణ్యని చూసి నేర్చుకుంటే వచ్చే జన్మలో అయినా శరణ్యలో ఉన్న 1% మంచితనంతో అయినా పుడతావు. అర్థమైందా అని గట్టిగా చెప్తుంది ఆనందభైరవి. ఇంకా అనన్య ఆనందభైరవి మాటలకి తల ఎత్తుకోలేదు. కోపంతో రగిలిపోతూ ఉంటుందన్నమాట. అలా అనన్య ఇంకప్పుడే లీలావతి, ఆనంద నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను ఆనంద చెప్పి ఆనందాకి జ్యూస్ తాగిస్తూ ఉంటారు. అనన్య కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా దర్శన్ అండ్ శరణ్య ఇద్దరూ కలిసి ఇంకా అలా ఆఫీస్కి రీచ్ అవుతారు. ఆఫీస్లో క్లయింట్స్ని హ్యాపీగా ఇంప్రెస్ చేస్తుంది శరణ్య. సో మీ వర్డ్స్ మాకు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కలిగించాయి అండ్ మీ డీల్ కూడా మాకు బాగా నచ్చింది. సో వీఆర్ యాక్సెప్టింగ్ యువర్ డీల్, త్వరలోనే కాంట్రాక్ట్ చేసుకుందాం అని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తారనమాట క్లయింట్స్ మాటలకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆనంద భైరవి తరపున శరణ్య. అదంతా చూస్తూ సమీర చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. వీళ్ళు ఎలా అయితే ఉండకూడదు అనుకున్నానో అలాగే ఉంటున్నారు, వీళ్ళు ఎలా అయినా నాశనం అవ్వాలి అని ఇంకా ఒక ఫైల్ని తీసుకుంటుంది. ఈ ఫైల్ అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ప్యూన్ కొన్ని ఫైల్స్ పంపిస్తాడో ఆ ఫైల్లో ఒక ఫైల్ని రిజెక్ట్ చేసేస్తుందన్నమాట శరణ్య. ఇది మనకి సంబంధించిన కాంట్రాక్ట్ కాదు, వీళ్ళు చాలా కల్ప్రిట్స్, సో ఇలాంటి వాళ్ళతో మనం కాంట్రాక్ట్ చేసుకోకూడదని ఒక ఫైల్ని పక్కన పెట్టేస్తే ఆ ఫైల్ని తీసుకుంటుంది అప్పట్లో సమీర. తీసుకొని ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నేను ఖచ్చితంగా చూస్తాను. ఈ ఫైల్పై నీతో ఎలా అయినా సంతకం చేయించుకొని నిన్ను ఇరకాటంలో పెట్టి ట్రాప్ చేసి నువ్వు ఎండీకి వర్త్ కాదని ఖచ్చితంగా నేను ప్రూవ్ అయ్యేలా చేస్తాను అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సమీర.
సో సమీర శరణ్య క్యాబిన్కి వస్తుంది. వచ్చి ఇంక వెంటనే అలా తనైతే మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట. మేడం, మీరు ఈ ఫైల్పై సైన్ చేయాలి అని అంటారు. సమీర, సౌమ్య, నేను ఇవాళ చాలా బిజీగా ఉన్నాను, ప్లీజ్ నువ్వు కాసేపు అయిన తర్వాత రా అనేసరికి, లేదు మేడం, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్పి ఇంకలా చూడనివ్వకుండా పైన వేరే అగ్రిమెంట్స్ పెట్టి లోపల వేరే అగ్రిమెంట్స్ పెడుతూ ఉంటుంది. ఇంక వెంటనే అలా శరణ్య సైన్ చేసే లోపు కరెక్ట్గా ఇంక అలా గాలి వస్తుంది. ఆ గాలికి వెంటనే పైన ఉన్న ఆ పేపర్ ఎగిరిపోతుంది. ఇంకా లోపల ఉన్న పేపర్ చూస్తారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు శరణ్య. ఒక్కసారిగా శరణ్య షాక్ అయ్యి, సౌమ్య ఏంటిది అని అడుగుతారు. మేడం, ఇవే ఫైలో తెలియదు మేడం, ఐఎమ్ సారీ మేడం అని చెప్పి ఇంక తీసుకువెళ్తూ ఉంటే అలా సమీరా చేతికి ఉన్న ప్రకాష్ అనే టాటూని గమనిస్తుంది శరణ్య. గమనించి, ఏంటి సౌమ్య, నీ చేతిపై ఆ టాటూ ఏంటి అని అడుగుతారు. ఇది మా అనని ఇది మా డాడీ పేరు మేడం, అందుకే పచ్చిబొట్టు వేయించుకున్నాను అని అంటారు. ఓ, మీ డాడీ పేరు ప్రకాషా? సరే, యు మే గో నౌ, అండ్ ఇలాంటి మిస్టేక్ ఎప్పుడు రిపీట్ చేయొద్దు అని అంటారు. ఓకే మేడం అని చెప్పి ఇంకా సమీర అక్కడి వెళ్ళిపోతుంటే సంథింగ్ ఈజ్ రాంగ్. తన జాబ్ ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు వాళ్ళ డాడీ పేరు రమేష్ అని ఉంది, ఇప్పుడు తను ప్రకాష్ అని చెప్తుంది. ఏమాత్రం పొంతన లేదు. అండ్ తన కళ్ళల్లో ఒక భయం కనబడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. తను బై మిస్టేక్ తీసుకురాలేదు, కావాలనే తీసుకొచ్చింది. అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రకాష్, నేను ఈ టాటూని ఎక్కడో చూశాను అని గుర్తు చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా సమీరా చేతికి కూడా అదే టాటూ ఉంది అనే విషయాన్ని గుర్తు చేసుకుంటుంది శరణ్య. ఇంక వెంటనే అలా, అంటే సమీరా, సౌమ్య, నో, అలా అయ్యే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు తను ఇలా ఎలా మారిపోతుంది? మారే ఛాన్స్ లేదు కదా అని వెంటనే ఇంక గుర్తు చేసుకుంటుంది. ప్రకాష్ ఏదైతే హాస్పిటల్కి వచ్చాడో అదే హాస్పిటల్కి తను కూడా రావడం, ఎందుకు ఇక్కడికి వచ్చావంటే కొంతమందిని కలవడానికి అని చెప్పడం, అవన్నీ గుర్తు చేసుకొని ఆ హాస్పిటల్కి వెళ్తుందనమాట. తనైతే వెళ్ళి ఇక్కడ ప్రకాష్ని కలవడానికి వచ్చారు, తను ఎవరు అంటే వాళ్ళ సిస్టర్ మేడం అంటారు. ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది శరణ్యకి. వెంటనే శరణ్య ఇంకా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని, అంటే సమీరా ఫేస్ సర్జరీ చేర్చుకొని మళ్ళీ మా లైఫ్లోకి వచ్చిందనమాట. కానీ ఈసారి సమీరా పప్పులు నా దగ్గర ఉడకవు. సమీరా ప్లాన్స్ అన్నిటినీ ఎలా తిప్పి కొడతానో, సమీరాని మళ్ళీ ఎలా దర్శన్ గారి జీవితం నుండి దూరం చేస్తానో ఖచ్చితంగా తెలుసుకుంటానని చెప్పి ఇంకా అలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది శరణ్య. సమీరానే తన ఫేస్ సర్జరీ చేయించుకొని తన ఆఫీస్లో సౌమ్యగా అడుగు పెట్టింది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని ఆనందభైరవికి చెప్పేస్తారు. అలా శరణ్య ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన్ని నేను గమనిస్తూనే ఉన్నాను, ఎప్పుడు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది దానికి కారణం ఏంటో. ఈ విషయం ఇంకెవరికీ తెలియదు కదమ్మా అని అంటారు. లేదత్తయ్య గారు, ఇప్పుడు నాకు తప్ప ఎవరికీ తెలీదు అని అంటుంది శరణ్య. సో గుడ్, అయితే మనం ఆ సమీరాని ఒక ఆట ఆడుకుందాం అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి సమీరాతో ఆడుకోవాలని, సమీరాని బయటికి పంపించేయాలని గట్టిగా ప్లాన్ వేసుకుంటారు ఆనందభైరవి అండ్ శరణ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.